రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కందులు కట్ చేసేటువంటి మిషన్ దగ్గర అయితే హార్వెస్ట్ దగ్గర మనమైతే ఉన్నాము. ఆ మిషన్ యొక్క ఓనర్ అయితే ఇతనే. మీ పేరు సార్? గోవింద్ నాయక్. గోవింద్ నాయక్. ఈ మిషన్ ఎక్కడ కొన్నారు? నంద్యాలలో షోరూంలో తీసుకున్నాను. మిషన్ ప్రైస్ ఎంత పడింది? 40 లక్షలు. 40 లక్షల. ఈ మిషన్ తోటి ఏ ఏ రకాల పంటలు కట్ చేయొచ్చు? ఈ మిషన్ తోటి కంది, ఉప్పు శనగలు, పెసర, మినుము, అంటే మొక్కజొన్న కూడా కోయొచ్చు. మీ ఏరియాలో ఉండే మొక్కజొన్న కాదు, అది ఏరియా మొక్కజొన్న. డైరెక్ట్గా గింజలు వస్తాయి. మొక్కజొన్న కూడా కోస్తాము. గత 10-15 సంవత్సరాల నుంచి కోస్తున్నాం మేము. ఈ బండి ఇంకా కొత్త మోడల్, కొత్త బండి వచ్చింది కాబట్టి దీనికి ఇంకా గింజలు నీట్గా వస్తున్నాయి, బాగా శుభ్రంగా ఉంటాయి. మీకు ఇబ్బంది లేకుండా శుభ్రంగా కట్ చేసి మీకు గింజలు పోస్తాం. ఈ మిషన్ అయితే ఈ 2025వ సంవత్సరంలో ఇది సెకండ్ డెలివరీ బండి అనమాట. ఇదైతే చాలా పెద్దగా ఉంది. కంది సార్లు అయితే 2 సార్లు వెళ్ళడం జరుగుతుంది. గింజలు కూడా నీట్గా రావడం జరుగుతుంది. పైన స్క్రీన్ పైన ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ మిషన్ ఎంత ఎకరాకు తీసుకుంటున్నారు అమౌంట్? ఎకరానికి 3,000 కాడ తీసుకుంటున్నాం రైతుల దగ్గర. 3,000 రూపాయలు 3,000 తీసుకున్నాం. అంటే ఈ బండి పెద్ద బండి కాబట్టి కొంచెం డీజిల్ కూడా ఎక్కువ తాగిద్ది, అందువల్ల మేము కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాము. మీకు కూలీలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఇది, అందుకని 3,000కి తక్కువ అయితే మాకు గిట్టుబాటు కాదు. మా బండి కొంచెం పెద్ద బండి కాబట్టి లారీ ఇంజిన్, ఇది డీజిల్ కొంచెం ఎక్కువ తాగిద్ది. అది మాకు 3,000 అయితే గిట్టుబాటు అయింది. అది సంగతి. ఓకే, మీరు ఈ మిషన్ ఏ ఏ ప్రాంతాల్లో తిరిగేదానికి, అంటే రైతులు పిలిచినప్పుడు ఏ ఏ ప్రాంతంలో వెళ్ళేదానికి అవకాశం? మేము గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ వెంకటాపురం తండా దగ్గర కోస్తున్నాము. ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఏపీ తెలంగాణ ఇట్లా ఏపీ తెలంగాణ అంటే మేము తెలంగాణ వెళ్ళము, తమిళనాడు, కర్ణాటక వెళ్తాము. కర్ణాటక వచ్చి బెంగళూరు, రాగులకు వచ్చి దానికి కూడా వెళ్తాము. అయితే ప్రస్తుతం ఇప్పుడు బండి మొన్ననే డెలివరీ అయింది కాబట్టి ఈ సంవత్సరం రాగులకు పోలేదు. ఇప్పుడు ఇక్కడ కందులు అయిపోతే నాకు తమిళనాడు సీజన్ ఉంటుంది, తిరుచి దగ్గర, మధుర యువతల, అక్కడికి వెళ్తాం మొక్కజొన్న కోసేదానికి. మెయిన్ అక్కడ వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఈ మిషన్ ఇప్పుడు ఒకవేళ మిషన్ 1 ఎకరా 2 ఎకరాలు ఉండే వాళ్ళు రైతులు ఉంటారు కదా, ఒకటేసారి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండరు. లేదు, పక్కన ఉన్నా కూడా వచ్చి కోస్తాం. ఒక ఏరియాలో ఒక 10 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నా వచ్చి మేము కోసుకుంటాము. కోసి శుభ్రంగా మీ గింజలు మీకు అప్పచెప్పి వస్తాం. మాకు ఎక్కడెక్కడ ఊరూరు తిరుగుతుంటాం కాబట్టి డబ్బులు మాకు రైతులు ఎప్పుడు ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు మీ పని అయిపోయిన తర్వాత మాకు డబ్బులు ఇచ్చేస్తుంటే, కటింగ్ అయిపోయినప్పుడు మాకు డబ్బులు ఇచ్చేయాలి. ఎందుకంటే మాకు ఏజెంట్ లేరు కాబట్టి మాకు లోకల్లో ఇప్పుడు మీరు రైతుల సపోర్ట్ తోటి మేము కోసుకుంటున్నాము. మేము ఎప్పటికప్పుడు మీ పని అయిపోయిన తర్వాత మాకు డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ మేము వేరే ఊరు వెళ్ళిపోతుంటాం కదా, మాకు వసూలు తిరిగేదానికి మాకు టైం ఉండదు. అది మరి ఈ మిషన్ కట్ చేసేటప్పుడు అంత ముందు ఉన్న మిషన్లలో అయితే గింజలు పోవడము, ఇట్లా కింద రాలిపోవడం జరుగుతున్నాయి. ఈ మిషన్ లో అట్లా ఏమన్నా లేదు, అలాంటి ఏమి ఉండవు. ఇప్పుడు ఇక్కడ లోకల్ గా దాదాపు 200 ఎకరాలు కోసాను నేను. ఇప్పుడు వచ్చి బండి 20 రోజుల పైన అవుతుంది. ఈ ఏరియాలోనే మొత్తం పల్లె గాని, కేసుపల్లె కానీ, అటు మోడంపల్లె కానీ, అక్కిరెడ్డిపల్లె కానీ, ఇటు దిగువమిట్ట ఈ ఏరియాలో మొత్తం కోసాము. ఇప్పుడు ఇక్కడ 2 రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నాము. మీకు గింజలు పోయేదానికి, కాయలు పోయేదానికి ఎలాంటి అవకాశం లేదు. ఇంకొక విషయం ఏంటంటే పచ్చికాయ ఉండేది, ఎక్కువ పచ్చికాయ ఉండేది పోయిద్ది, ద్వారకాయ ఉన్నా కూడా గింజలు వచ్చింది. ఓకే, అంటే రైతులు ఈ కటింగ్ టైం ఎప్పుడు వచ్చిందని చెప్పి మీకు పిలవాలంటారు? కటింగ్ టైం అంటే 11 గంటల, 10:30, 11 గంటల కాడ నుంచి స్టార్ట్ అయింది. పొద్దున్నే స్టార్ట్ అవ్వదు, కొంచెం మంచు ఉంటుంది కాబట్టి 10:30, 11 గంటల కాడ నుంచి స్టార్ట్ అయింది. అది మీకు డౌట్ పడాల్సిన అవసరం లేదు, నీట్గా కోస్తాము. మా కాడ ఉండే డ్రైవర్లు కూడా పంజాబ్ డ్రైవర్లు, ఇక్కడ లోకల్ డ్రైవర్లు కాదు. వాళ్ళ మిషన్లు తయారయ్యేది కూడా అక్కడనే కంపెనీలో చేసి వచ్చారు వీళ్ళు. అందుకని నాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని వాళ్ళని పిలుచుకున్నాను. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, బ్రహ్మాండం కోసి ఇస్తాం. ఇంకోటి మిషన్ వాడండి, ప్రతి ఒక్క రైతులు మిషన్లతోటి ఇప్పుడు ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే తరం మారుతూ ఉంది కాబట్టి ఇట్లా మనం కూడా తరాన్ని బట్టి వెళ్తూ ఉండాలి. ఇట్లాంటి మిషన్లు అన్ని పంటలు కూడా కట్ చేస్తున్నారు కాబట్టి మిషన్లను ముఖ్యంగా వాడండి ఖచ్చితంగా. ఓకేనండి, మీ గోవింద్ నాయక్ గారు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.